నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మరోసారి నోరు పారేసుకున్నారు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. You called us something else, didn't you? సిగ్గు లేదు మీ అందరికి. ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలా కాదురా ఎరుపు కూడా అదేంత పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథ. యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. కానీ నువ్వు పిహెచ్డిలో చేసినటువంటి కనుక ఎవ్వరు చేయలేదు. ఇక ప్రసన్న కామెంట్స్ పై మహిళా లోకం బగ్గుమంది. నీ చేతులు ఇరిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. ఓ మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా. భారీగా ప్రసన్న నివాసానికి చేరుకున్నారు మహిళలు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని ఫర్నిచర్ ను కారును ధ్వంసం చేశారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ పిచ్చోడు కాబట్టి ఆమె మాయలో పడ్డారు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ప్రభాకర్ రెడ్డిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆమె పెళ్లి చేసుకుంది. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతాను నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెల్లపాడ ప్రసాద్ రెడ్డి గారు. నువ్వు ఎంత ఎదవో నీ పెళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కూడా ఆమె వల్ల సంతోషంగా లేరు. ఇదేం కర్మ అంటూ బాధపడుతున్నారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు ఫిగారేసెస్ పడున్నాడు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతాను నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఆమె వల్లే ఆయనకు ప్రాణహాని ఉంది, ఆయన్ను నిద్రలోనే లేపేస్తారంటూ. ప్రభాకర్ నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటైనా ఎక్కడో ఒక చోట లేపేస్తారు. బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఆశీర్వదించండి మావయ్య. నీకు వేల కోట్ల ఆస్తులున్నాయి, మంచోడు తెలివైన వాడివని పేరుంది, జాగ్రత్తగా ఉండాలి నువ్వంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు. ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. తర్వాత అతనే పగలగొట్టుకొని ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు. మన ప్రభుత్వం, అది కూడా పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను? వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి హుందా రాజకీయాలు నడిపారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రికి ఉన్న గౌరవాన్ని నేలమట్టం చేసేస్తున్నారు. మా తాతకు లుచ్చాగాడు, మా నాన్నకు పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. అందరూ అసహించుకునేలా మాట్లాడుతున్నారు. 10 మంది ముందు మాట్లాడుతున్నామన్న స్పృహ కూడా ఆయనకు ఉండడం లేదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యక్తిత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే ఆయన రాజకీయాలు చేస్తున్నారు. అత్యంత ఘోరంగా, నీచంగా ఓ మహిళ గురించి అనకూడని మాటలన్నీ అన్నారు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. ఓ మహిళ వ్యక్తిత్వంపై ఇంత ఘోరంగా దాడి చేసిన తర్వాత ఏ చట్టం ప్రకారం ఆయన్ను శిక్షిస్తారో తెలియదు, కానీ వీటిని ఇలా వదిలేస్తే మాత్రం ఆయన మరింతగా రెచ్చిపోతారని నెల్లూరు ప్రజలు అనుకుంటున్నారు. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు.
సారీ సారీ. మరోవైపు వైసీపీ బూతు పార్టీ. ఆ పార్టీ నాయకులు ఆడవాళ్లకు విలువివ్వరు. అత్యంత ఘోరంగా మానసికంగా వేధించేందుకు ప్రయత్నిస్తారు. ఆ వ్యూహంలోనే నల్లపురెడ్డి చెలరేగిపోయారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఎన్నికల సమయంలోనూ క్యారెక్టర్ ను కించపరిచేలా చేశారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.